తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. దేశంలోనే అత్యంత పురాతనమైన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సరికొత్త పవర్ సెంటర్ స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ మాత్రమే పార్టీకి ఏకైక దిక్సూచి అనుకుంటే పొరపాటే. తెర వెనుక ఉంటూ అత్యంత క్లిష్టమైన సమయాలలో కాంగ్రెస్ హైకమాండ్కు దిశానిర్దేశం చేస్తూ వ్యూహాత్మక నిర్ణయాలతో చెక్ పెడుతున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. కేరళ నుంచి కర్ణాటక వరకు కాంగ్రెస్ తీసుకున్న సంచలన నిర్ణయాల వెనుక ప్రియాంక మార్క్, ఆమె దూరదృష్టి, తెగింపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ సౌత్ ఇండియా పాలిటిక్స్ ను ప్రియాంక ఎలా మార్చేశారు? ప్రత్యేక కథనంలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ ప్రాబల్యం నానాటికి పెరుగుతోంది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా పార్టీ అంతర్గత సంక్షోభాలను పరిష్కరించడంలో, ముఖ్యమంత్రుల ఎంపికలో ఆమె తనదైన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. మెజారిటీల కంటే స్థానిక సమీకరణాలు, భవిష్యత్తు అవసరాలే ముఖ్యమని నిరూపిస్తున్నారు ప్రియాంక. కేరళ రాజకీయాల్లో గ్రూపు తగాదాలను పక్కన పెట్టి లీడర్షిప్ ను మార్చడం వెనుక ప్రియాంక వాద్రా వ్యూహం స్పష్టంగా పనిచేసింది. నిజానికి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ ను కేరళ సీఎం చేయాలని హైకమాండ్లోని ఒక వర్గం గట్టిగా ప్రయత్నించింది. కానీ ప్రియాంక మాత్రం కేవలం మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాలకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో సామాజిక సమీకరణాలు, మిత్రపక్షమైన ఐయుఎంఎల్ అభిప్రాయాలు, స్థానిక నేతల అవసరాలను పరిగణలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో పార్టీని గట్టెక్కించగల నేత వీడి సతీశన్ మాత్రమేనని నమ్మి రాహుల్ ఆలోచనలను పక్కన పెట్టి మరీ సతీశన్ వైపు మొగ్గు చూపారు. నేడు కేరళ కాంగ్రెస్ లో కనిపిస్తున్న దూకుడుకు ప్రియాంక తీసుకున్న నిర్ణయమే పునాది. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఓబీసీల్లో తిరుగులేని మాస్ లీడర్ అయిన సిద్ధరామయ్యను పక్కన పెట్టడం అంత సామాన్యమైన విషయం కాదు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడా సిద్ధరామయ్యకే ఉంది. కానీ ప్రియాంక గాంధీ ఇక్కడే తన పొలిటికల్ మాస్టర్ మైండ్ ను ఉపయోగించారు. రాబోయే రోజుల్లో కర్ణాటకలో అత్యంత బలమైన ఒక్కలిగ సామాజిక వర్గం బీజేపీ వైపు వెళ్లకుండా అడ్డుకోవాలంటే ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కు పగ్గాలు ఇవ్వటమే సరైన మార్గమని భావించారు. సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపిన రాహుల్ గాంధీపై గట్టిగా ఒత్తిడి తెచ్చి స్థానిక సామాజిక సమీకరణాలు, డీకే శివకుమార్ చేసిన కష్టాన్ని గుర్తు చేస్తూ ఆయనకు సీఎం పదవి దక్కేలా చేయడంలో ప్రియాంక దూరదృష్టి, తెగింపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైన నమ్మకాన్ని పెంచుతున్నాయి. ప్రియాంక కేవలం ముఖ కవలికల్లోనే కాదు, నిర్ణయాలు తీసుకోవటంలో, రిస్క్ చేయటంలో, రాజకీయ సమీకరణాలను ముందే పసిగట్టడంలో తన నానమ్మ ఇందిరాగాంధీని గుర్తు తెస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ స్థాయి వ్యూహాలు రచిస్తుంటే ప్రియాంక మాత్రం రాష్ట్రాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే రియల్ పాలిటిక్స్ నడుపుతున్నారు.